హైదరాబాద్ లో మాదక ద్రవ్యాల గురించి తెలంగాణ అబ్కారీ శాఖ తవ్వే కొద్దీ నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. 20కి పైగా పాఠశాలలకు చెందిన వందల మంది మైనర్లు మత్తులో జోగుతున్నట్లు నిగ్గు తేలింది. ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో పాటు హోటళ్లు, ఐటీ పరిశ్రమలో పనిచేస్తున్న ఉన్నత స్థాయి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో మత్తులో చిక్కుకున్నారని బయటపడింది. 2 తెలుగు సినీ నిర్మాతలు మత్తు మందులకు బానిసైనట్టు వెల్లడైంది. నాలుగేళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న ముఠా గుట్టును అబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రట్టు చేశారు. ఇప్పటికే 3 నిందితులను అరెస్టు చేసి పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న అధికారులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. అబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ నేతృత్వంలో నిందితులను 10 గంటలకు పైగా చేసిన విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. సికింద్రాబాద్ పాతబోయినపల్లికి చెందిన కెల్విన్ కొన్నేళ్లుగా మత్తుమందులు సరఫరా చేస్తున్నాడు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 20 ప్రముఖ పాఠశాలల్లో చదువుతున్న 8, 9, 10 తరగతులకు చెందిన 1000 మందికి పైగా విద్యార్థులు ఈ మత్తులో చిక్కుకొని విలవిలలాడుతున్నారని నిందితుల ఫోన్ కాల్స్, మెయిల్స్ ద్వారా బయటపడింది. నగరంలో ప్రముఖ పేరున్న ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు, బహుళజాతి ఐటీ సంస్థల ఉన్నత ఉద్యోగులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కెల్విన్ కు ఖాతాదారులని తేలింది. మత్తుమందును మళ్లీ కొనుగోలు చేసిన ఖాతాదారులు 21 మంది ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించిన అధికారులు సోమవారం వీరందరినీ పిలిపించి వ్యక్తిగతంగా విచారించారు. మత్తుమందులను విదేశాల నుంచి ఏ విధంగా తెప్పిస్తున్నారు, ఎలా సరఫరా చేస్తారు, క్రయ విక్రయాలు ఎలా జరుగుతున్నాయి తదితర అంశాలపై ఆరా తీస్తున్నారు. పదిహేనేళ్లు కూడా వయసు లేని ఓ మైనర్ బాలిక ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడింది. ఒక్క డోస్ కొనుగోలు చేయాలంటే 3000 కావాలి. డబ్బు దొరికే పరిస్థితి లేకపోవడంతో ఆ బాలిక గత్యంతరం లేక నగ్న చిత్రాలను విక్రయించింది. నిందితుల ఫోన్లో బాలిక నగ్న ఫోటో, ఇరువురి మధ్య జరిగిన సంభాషణ చూసిన అధికారులు నివ్వెరబోయారు. నిందితుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా విద్యార్థుల తల్లిదండ్రులకు పోలీసులు ఫోన్ చేసి విషయం చేరవేస్తున్నారు. ఈ సమయంలోనే ఎక్సైజ్ అధికారులకు విస్తుగొలిపే వాస్తవాలు తెలిసాయి. పిల్లల విషయం తెలుసుకుని కొందరు తల్లిదండ్రులు కంగుతినగా మరికొందరు తమ పిల్లలు మత్తుమందులకు అలవాటు పడ్డట్లు తెలిసినా ఏమీ చేయలేక అలా వదిలేశామని చెబుతుంటే ఎక్సైజ్ అధికారులే ఆశ్చర్యపోయారు. కేసు తీవ్రత దృష్ట్యా అధికారులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. మెరికల్ లాంటి అధికారులను రంగంలోకి దించారు. నేటి నుంచి దర్యాప్తు వేగవంతం కానుంది. ఇప్పటికే పాఠశాలల యాజమాన్యాలకు, ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలకు, హోటళ్లకు సమాచారం అందించేందుకు సంక్షిప్త సమాచారాలు పంపినట్లు తెలుస్తోంది. విద్యార్థులు మత్తుమందు బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి ఈ శనివారం ఓ సమావేశం నిర్వహించనున్నారు.